ఓం శాంతి. ఈరోజు మురళి 19/8/2022। मीठे बच्चे, अभी तुम्हें सारे विश्व के आदि मध्य अंत की रोशनी मिली है। तुम ज्ञान को बुद्धि में रख सदा हर्षित रहो। మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీకు మొత్తం విశ్వం యొక్క ఆది మధ్య అంత్యం యొక్క ప్రకాశం అంటే జ్ఞానం దొరికింది। మీరు ఈ జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకుంటూ సదా హర్షితంగా ఉండండి అని చెప్తున్నారు బాబా। ప్రశ్న, अभी तुम बच्चों की बहुत जबरदस्त तकदीर बन रहे, कौन सी और कैसे? ఇప్పుడు పిల్లల మీది చాలా జబర్దస్త్ అదృష్టం తయారవుతుంది, అది ఏంటి, ఎటువంటిది మరియు ఎలా తయారవుతుంది? उत्तर, अभी तुम श्रीमत 21 जन्मों के लिए बाप से बेहद खबर सा ले रही हो। ఇప్పుడు మీరు శ్రీమతంపై నడుస్తూ 21 జన్మల వరకు బాబా నుండి అనంతమైన వారసత్వం తీసుకుంటున్నారు। श्रीमत पर तुम्हारी सब मनोकामनाएं पूरी हो रही, ये तुम्हारी జబర్దస్త్ తక్దీర్ है। శ్రీమతంపై నడుస్తూ మీ మనోకామనలన్నీ పూర్తవుతూ ఉన్నాయి, ఇది మీది జబర్దస్త్ అయిన అదృష్టం తయారవుతుంది। तुम 84 जन्म लेने वाले बच्चे ही चक्र लगाकर अभी ब्राह्मण बने हो, फिर देवता बनेंगे। 21 జన్మల అనంతమైన వారసత్వం తీసుకుంటున్నాం, ఇంకా శ్రీమతంపై నడుస్తూ ఎలా తీసుకుంటున్నాం, ఎలా ఈ అదృష్టం తయారవుతుందంటే శ్రీమతంపై నడుస్తూ తయారవుతుంది మంది। మీరు 84 జన్మలు తీసుకునే పిల్లలే చక్రంలో వస్తే ఇప్పుడు బ్రాహ్మణులు అయ్యారు, మీరే తర్వాత దేవతలుగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా। ऊंची तकदीर तब बनती जब बुद्धि योग बल और ज्ञान बल से माया रावण पर जीत पाते हो। ఉన్నతమైన అదృష్టం ఎప్పుడు తయారవుతుందంటే ఎప్పుడైతే బుద్ధి యోగ బలం మరియు జ్ఞాన బలం ద్వారా మాయా రావణ పైన విజయం పొందుతున్నారు మీరు, అప్పుడే మీ యొక్క ఉన్నతమైన అదృష్టం తయారవుతుంది అని చెప్తున్నారు బాబా। ఎప్పుడు తయారవుతుంది అదృష్టం? బుద్ధి యోగ బలంతో మరి జ్ఞాన బలంతో మాయా రావణ పైన విజయం పొందినప్పుడు మన అదృష్టం తయారవుతుంది। तुम्हारी बुद्धि में है कि हम बाप के पास आए अपनी तकदीर बनाने, अर्थात लक्ष्मी नारायण पद पाने। మీ బుద్ధిలో ఉంది కదా, మేము బాబా దగ్గరకు వచ్చాము మా అదృష్టాన్ని తయారు చేసుకోవటానికి, అనగా లక్ష్మీనారాయణ పదవిని పొందటానికి వచ్చాము అని తెలుసుకున్నారు కదా అని చెప్తున్నారు బాబా। గీత్, తక్దీర్ జగా కర్ ఆయి హూ, అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను అని పాట। ఓం శాంతి। ये भगवान की पाठशाला है, यहाँ है ही भगवान वाच बच्चों प्रति, ఇది భగవంతుని పాఠశాల, భగవాన్ వాచ పిల్లల పట్ల సంబోధిస్తున్నారు। గీత్ కి पहली लाइन ही तकदीर जगा कर आई हूँ, इस ईश्वरीय पाठशाला वह बेहद बाप की పాఠశాల में। మొదటి లైన్ లోనే ఏం పాడేమో, మన మనసులో ఉన్న ఫీలింగ్స్, అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను ఎక్కడికి, ఈ ఈశ్వరీయ పాఠశాలలో, అనంతమైన బాబా చదివించే పాఠశాలలో అదృష్టం మేల్కొల్పుకొని వచ్చాను అనుకుంటున్నారా? అందరికీ ఇక్కడ ప్రవేశం లేదు కదా। भगवान तो एक को ही कहा जाता है, भगवान अनेक नहीं होते, सभी आत्माओं का बाप एक है। భగవంతుడని ఒకరిని అంటాము, అనేక మంది భగవంతులు ఉండరు కదా, ఆత్మలందరికీ తండ్రి అతడు ఒక్కరే ఉంటారు। अब एक बाप और अनेक बच्चों का ये है संगठन व मेला। తండ్రి ఒక్కడు, పిల్లలు మనం అనేక మంది యొక్క సంఘటన ఇది మేళా। జ్ఞాన సాగర్ और జ్ఞాన నదియా, జ్ఞానసాగరుడు తండ్రి, జ్ఞాన నదులు పిల్లలు మనం కలుసుకునే మేళా జరుగుతుంది। పానీకి సాగర్కు జ్ఞాన సాగర్ నహీ కహేంగే, నీళ్లతో ఉండి ప్రవహించే సముద్రాన్ని జ్ఞాన సాగరము అని అనము। జ్ఞాన సాగర్ సే ఏ జ్ఞాన నది నికల్తే ఉన్కా ఏ మేళా హై। జ్ఞాన సాగరుడు శివబాబా నుండి జ్ఞాన నదులు మనం తయారవుతున్నాము, ఈ నదులు సాగరము కలుసుకునే మేళా, సంగమయుగం। ఏ హే భక్తి ఓ హే భక్తి ఏ హే జ్ఞాన్, అక్కడ మేళాలు జాతరలు స్నానాలకు వెళ్తారు కదా, అది భక్తి, జ్ఞానపరమైన మేళ ఇది జ్ఞానం।
ज्ञान को कहा जाता है ब्रह्मा के दिन, सत्युग त्रेता, और भक्ति है रात द्वापर कलयुग। सत्युग त्रेता में ही सदगति सुखधाम में जाना होता है। सदगति तो एक बाप ही करेंगे, वो है सदगति दाता। ज्ञानाన్ని ब्रह्मा पगल వంటం సతయుగం త్రేతాయుగం। భక్తి రాత్రి అది ద్వాపర కలియుగంలో ఉంటుంది, సతయుగ త్రేతాయుగంలోనే సద్గతి ఉంటుంది, సుఖధామానికి వెళ్ళే ప్రాప్తి అక్కడ ఉంటుంది, సుఖధామ యొక్క ప్రాప్తి। సద్గతి అయితే ఒక బాబాయే ఇస్తారు, అందుకే అతనికి బిరుదు ఏం పెట్టాం, సద్గతి दाता। तुम्हारी अब सदगति हो रही, अर्थात पतित से पावन बन रहे। బాబా దగ్గరకు వచ్చి మీకు సద్గతి లభిస్తుంది అంటే అర్థం పతితుల నుండి పావనంగా తయారవుతూ ఉన్నారు మీరు। राजयोग सीख तमो प्रधान से सतो प्रधान बन रहे हो। सतो प्रधान बनेंगे तभी स्वर्ग में जाएंगे। రాజయోగం నేర్చుకుంటూ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారవుతున్నారు మీరు। సతో ప్రధానం అయినప్పుడే కదా స్వర్గంలో వెళ్ళగలము। फिर सतो प्रधान से तमो प्रधान में तुम कैसे आते हो, ये चक्र है ना। మళ్ళీ సతో ప్రధానం నుండి తమ ప్రధానం ఎలా అయిపోతున్నాము, ఇది చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది కదా। भारत स्वर्ग था, उसमें लक्ष्मी नारायण का राज्य था। अभी तक भी मंदिर आदि बनाते रहते। భారత దేశమే స్వర్గంగా ఉండేది, లక్ష్మీ నారాయణ రాజ్యం ఉండేది। ఇప్పటి వరకు కూడా వారి మందిరాలు అందుకే తయారు చేసుకుంటున్నాయి। ఎందుకు, పూర్వం మన మధ్య ఉండి వెళ్ళారు, రాజ్యం చేసి వెళ్ళారు। ఎవరు, లక్ష్మీనారాయణ। అందుకే వాళ్ళ జ్ఞాపకార్థకంగా మందిరాలు కట్టుకున్నాం మనం। సతీగ మీ తే జరూర్, అభి తో కలిగే సతీగంలో వీరు ఉండేవారు తప్పనిసరిగా। ఎవరు, లక్ష్మీనారాయణ। ఇప్పుడు కలియుగం నడుస్తుంది। सतयुग में ये था महाराजा महारानी तथा प्रजा पावंते। लक्ष्मी नारायण को महाराजा महारानी कहा जाता है। सतयुगंలో ये था महाराजा महारानी तथा प्रजा, అందరూ పావనంగా ఉండేవారు। లక్ష్మీనారాయణను మహారాజా మహారాణి అని పిలిచేవాళ్ళు। అందరూ పావన్నే, కానీ పోస్ట్ మీరు ఇది మహారాజా మహారాణి అంటాం। बचपन में वो महाराज कुमार श्री कृष्ण और महाराज कुमारी राधे थी। ఈ లక్ష్మీనారాయణే బాల్యంలో మహారాజ కుమారుడు శ్రీకృష్ణుడు మరి మహారాజ కుమారి రాధగా ఉండేవారు। आज कहते कृष्ण जन्माष्टमी है। अब अष्टमी क्यों कहा है, కృష్ణ జన్మాష్టమి అని జరుపుకుంటున్నారు। అష్టమి అని ఎందుకు చెప్పారు శాస్త్రం कभी जो सार है वो तुमको समझाया जाता। चित्रों में भी दिखाते विष्णु की नाभि से ब्रह्मा निकला। శాస్త్రాల యొక్క సారం బాబా మనకు చెప్తున్నారు। చిత్రాల్లో కూడా చూపించారు, విష్ణు నాభి నుండి బ్రహ్మ వెలువడ్డారు। ऐसा नहीं विष्णु पेट ब्रह्मा द्वारा शास्त्रों का सार समझाते हैं। అంటే ఆ చిత్రంలో అంటే భక్తిలో ఏదైతే ఇది చెప్పారో విష్ణు నాభి కమలం నుండి బ్రహ్మ వచ్చినట్టు ఫోటోలు కూడా తయారు చేసి చూపిస్తారు। అంటే విష్ణుమూర్తి కూర్చొని బ్రహ్మ ద్వారా శాస్త్రాల సారం చెప్పారంటారా। విష్ణునాభి నుండి బ్రహ్మ, బ్రహ్మ భుజాలలో సహస్ర భుజాలు చూపించి ఆ భుజాలన్నింట్లో శాస్త్రాలు పెట్టారు। దాని మీనింగ్ ఏంటి, విష్ణు బ్రహ్మను తీసుకొని శాస్త్రాల సారం చెప్పారనా ఏంటి మీనింగ్, नहीं। परम पिता परमात्मा शिव परम धाम से आकर ब्रह्मा तन का आधार ले तुमको ये राज समझाते हैं। విష్ణు కాదు, విష్ణు ఆత్మ పునర్జన్మలో వస్తూ బ్రహ్మ అయిపోతారు కదా, సాధారణమైపోతారు। అప్పుడు పరంపిత పరమాత్మ శివుడు పరంధామ నుండి వచ్చి బ్రహ్మ తను ఆధారంగా తీసుకొని సర్వశాస్త్రాల సారం మనకు వినిపిస్తూ ఉన్నారు। मनुष्य इतनी मेहनत करते भक्ति करते हैं, मिलता कुछ भी नहीं। इसलिए भगवान कहते जब भक्ति पूरी होती तब फिर मैं आता हूँ, क्योंकि तुम्हारी पूरी दुर्गति हो जाती है। మానవులు ఎంత శ్రమ పడి భక్తి చేస్తున్నారు కానీ ప్రాప్తి ఏమీ దొరకటం లేదు। అందుకే భగవంతుడు చెప్తున్నారు, ఎప్పుడైతే భక్తి చేసి చేసి అలసిపోతారు, భక్తి పూర్తవుతుందో అప్పుడు నేను వస్తాను। ఎందుకు వస్తాననే చెప్తున్నారు శివబాబా, ఎందుకంటే మీరు పూర్తిగా దుర్గతిలోకి వచ్చేస్తున్నారు, అప్పుడు నేను వస్తున్నాను అని చెప్తున్నారు బాబా।
सत्य त्रेता में तो तुम अपना राज्य भाग्य पाते हो, सूर्यवंशी चंद्रवंशी, फिर तुम गिरते जाते हो। ये सब बुद्धि में याद रखना है। సత్యయుగం త్రేతాయుగంలో మీ రాజ్య భాగ్యాన్ని మీరు పొందుతూ ఉంటారు. సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం మీరు చేసిన పురుషార్థం యొక్క ప్రాప్తి అనుభవిస్తారు. తర్వాత మళ్ళీ కిందకు పడిపోతారు మీరు. ये सब बुद्धि में याद रखना है। तुम बच्चों को अब सारे विश्व के आदि मध्यांत की रोशनी मिली है और कोई की बुद्धि में ये रोशनी नहीं है. పిల్లలు మీకు విశ్వం యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం, ఈ ప్రకాశం మీకు దొరికింది. ఇంకెవ్వరి బుద్ధిలో ఎటువంటి జ్ఞానం లేదు. కాబట్టి ఇవన్నీ బుద్ధిలో గుర్తుంచుకోవాలి, స్మరణ చేస్తూ ఉండాలి. तुम बच्चों को तुम जानते हो सबसे ऊपर है शिव बाबा, पीछे सूक्ष्म वतन में ब्रह्मा विष्णु शंकर, स्थूल वतन में है ये मनुष्य सृष्टि. मनुष्य सृष्टि में भी पहले पहले जगदंबा जगत पिता नाम गाया हुआ है. మీరు తెలుసుకున్నారు కదా, అందరికన్నా పైన ఉన్నారు శివ బాబా. బాబా కంటే కింద సూక్ష్మలోకంలో ఉన్నారు బ్రహ్మ విష్ణు శంకరు. ఇంకా కిందకు స్థూల వతనంలో మానవ సృష్టి ఉంది. మానవ సృష్టిలో కూడా మొట్టమొదట జగదంబ జగత్పిత యొక్క పేరు ప్రసిద్ధి చెందింది. బ్రహ్మ सरस्वती का पेरू. सूक्ष्म वतन में सिर्फ ब्रह्मा ही दिखाते, उनको कहेंगे ब्रह्मा देवताय नमः, विष्णु देवताय नमः. यहाँ जो ये ब्रह्मा सरस्वती है, ये कौन है? बाबा చెప్తున్నారు, సూక్ష్మవతనంలో కేవలం బ్రహ్మని చూపిస్తారు, సరస్వతిని చూపించారు. అక్కడ సూక్ష్మవతనంలో ఉండే బ్రహ్మకు బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని మహిమ చేస్తారు వారిని. బ్రహ్మ విష్ణు శంకర సూక్ష్మవతనంలో ఉన్న వారిని. ఇక్కడ ఎవరైతే బ్రహ్మ సరస్వతి సంగమయుగంలో మనం చూస్తున్నామో వీళ్ళెవరు మరి? ब्रह्मा की बहुत महिमा है. ब्रह्मा की बेटी तो तुम भी हो. प्रजापिता तो जरूर यहाँ होगा, सूक्ष्म वतन में तो नहीं होगा. ప్రజాపిత అని బ్రహ్మ యొక్క మహిమ చాలా ఉంది భక్తిలో. సృష్టి రచించేవాడు అని, భాగ్యాన్ని రాసేవాడు బ్రహ్మ అని, తలరాతలు రాసేవాడు బ్రహ్మ అని, ఏమేమి చాలా మహిమ చేశారు కదా బ్రహ్మ కోసం. ఆ బ్రహ్మ ఇక్కడ ఉండే వ్యక్తి, సూక్ష్మవతనంలో ఉండరు. శివ బాబా ఆ బ్రహ్మతనంలో వచ్చి మన అందరి అదృష్టాన్ని దాచేస్తున్నారు. బ్రహ్మ యొక్క పుత్రిక సరస్వతి, మీరు కూడా అందరూ బ్రహ్మ యొక్క పుత్రికలు పుత్రులే కదా అని చెప్తున్నారు బాబా. बाप को प्रजापिता द्वारा ही ज्ञान देना है. विष्णु को व शंकर को ज्ञान सागर नहीं कहा जाता है. బాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారానే జ్ఞానం ఇస్తారు. విష్ణుని గాని శంకరుని గాని జ్ఞాన సాగరుడనను ప్రజాపిత అని కూడా అను కదా, విష్ణు గాని శంకరుడు గాని. बाप को तो श्री श्री कहा जाता है. वो है श्रेष्ठ ते श्रेष्ठ, ऊंचते ऊंच भगवान. వీరు ముగ్గురు మీద కూడా పైన ఉన్నవారు శివ బాబా. శ్రీ శ్రీ అంటారు అంటే శ్రేష్టాతి శ్రేష్టమైన వారు, ఉన్నతమైన భగవంతుడు. श्री श्री अंटे अर्धम अभी. वो फिर रचना रचते श्री राधे श्री कृष्ण, वो स्वयं बाद बनते महाराजा श्री नारायण और महारानी श्री लक्ष्मी. అటువంటి శ్రీ శ్రీ భగవంతుడు శివ బాబా తన రచన రచిస్తున్నారు. శ్రీ రాధే శ్రీ కృష్ణుడు వారు స్వయంవరమైన తర్వాత మహారాజా శ్రీ నారాయణుడుగా, కృష్ణుడి నుండి మహారాజా శ్రీ నారాయణుగా, రాధ నుండి महारानी श्री लक्ष्मी का तारవుతున్నారు వారే. सतयुग में उनका राज्य चलता है. त्रेता में है राम सीता का राज्य. सतयुगంలో లక్ష్మీ నారాయణ రాజ్యం నడుస్తుంది. త్రేతాయుగంలో సీతారాముల రాజ్యం నడుస్తుంది. स्वर्ग सत्य को कहा जाता है. फिर 2 कला कम हो जाते हैं. స్వర్గం అని సత్యగాన్ని అంటారు. తర్వాత 2 కళలు तग्गिपोतुन्नाई. 16 कला से 14 कला में आ गए. फिर द्वापर से भक्ति मार्ग शुरू होता है. 16 కళల నుండి 2 కళలు తగ్గినప్పుడు 14 కళల్లోకి వస్తున్నాం. తర్వాత ద్వాపర యుగం నుండి భక్తి ప్రారంభమవుతుంది. अभी बाप कहते तुम बच्चों को मैं सदगति में ले जाता हूँ. भारत पावन था, फिर पतित किसने बनाया? रावण ने. ఇప్పుడు బాబా మళ్ళీ చెప్తున్నారు, భక్తి చేస్తూ దిగజారిపోయారు కదా, నేను వచ్చి మిమ్మల్ని సద్గతిలోకి తీసుకెళ్తున్నాను. భారతదేశం పావనంగా ఉండేది, పతితంగా ఎవరు తయారు చేస్తారు సార్? రావణ్ణి.
रावण कदा, इसलिए मुझे ही कल्प कल्प आना पड़ता, पतितों को आकर पावन बनाना पड़ता है। మీరు ఇలా అయిపోతూ ఉంటారు కదా ప్రతి కల్పంలో. అందుకే నేను దిగి రావాల్సే వస్తుంది, పతితుల్ని పావనంగా తయారు చేయాల్సే వస్తుంది, నా డ్యూటీ నేను చేయాల్సే వస్తుంది. శివబాబా చెప్తున్నారు, तुम यहाँ आए हो तकदीर बनाने अर्थात विश्व का मालिक बनने। बाप समझाते ये बुद्धि में रखो, तुम ही सो देवी देवता थे, अब ब्राह्मण बने हो, फिर देवता बनेंगे, ये बात जो भी है। మీరు ఇక్కడ అదృష్టాన్ని తయారు చేసుకోవటానికి వచ్చారంటే విశ్వానికి మాలికులుగా తయారవడానికి వచ్చారు. బాబా చెప్తున్నారు, ఇది బుద్ధిలో ఉంచుకోండి. మీరే ఒకప్పుడు దేవీ దేవతలుగా ఉండేవారు, బ్రాహ్మణులు అయ్యారు, మళ్ళీ మీరే దేవతలుగా అవుతారు. ये बाजोली है, ఇది పిల్లి మొగ్గలాట ఇలా నడుస్తుంది. पहले पहले छोटी उसके ऊपर में है शिव बाबा, फिर ये ब्राह्मणों की रचना रची, अडॉप्ट किया. మొట్టమొదట పిల్లక బ్రాహ్మణులు కదా, ఆ పిల్లక మీద మళ్ళీ పువ్వు ఉంటది, అదెవరు? శివ్ బాబా. శివ్ బాబా ఈ బ్రాహ్మణుల్ని రచించారు, బ్రహ్మ మరియు బ్రాహ్మణులు, అది పిల్లక స్థానం చూపించారు. ఎలా రచించారు? దత్తత తీసుకున్నారు. ఇప్పుడు మీరు మాయ పిల్లలు కాదు, నా పిల్లలు అని చెప్పి దత్తత తీసుకున్నారు शिव बाबा। जैसे बाप बच्चों का पिता है, वो ये हद के पिता, ये है बेहद का। प्रजापिता ब्रह्मा को ग्रेट ग्रेट ग्रैंड फादर कहा जाता है। ఎలాగైతే పిల్లలకు తండ్రి పిత అయి ఉంటారు, హద్దులో ఉన్న పిత, హద్దులో ఉన్న నాన్న లౌకికంలో, అలా ఇక్కడ మనకు అనంతమైన పిత, అనంతమైన నాన్నగారు ఎవరు? శివ్ బాబా అయ్యారు. ఈ ప్రజాపిత బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని కూడా చెప్పారు క్రిస్టియన్ ధర్మంలో. అంటే తాతలు తాతలు అందరికన్నా స్టార్టింగ్ లో ఉన్నటువంటి వ్యక్తి అని. इस संगम पर उनकी महिमा है, जबकि शिव बाबा आकर एडॉप्ट करते ब्रह्मा सरस्वती और तुम बच्चों को। ఎప్పుడైతే శివ్ బాబా వచ్చే సంగమ యుగంలో దత్తత తీసుకుంటున్నారో అప్పుడు బ్రహ్మ సరస్వతి మరియు పిల్లల మీది మహిమ ఉంది. మనందరినీ దత్తత తీసుకున్నారు బాబా, అప్పుడు ఈ బ్రహ్మ సరస్వతి మహిమ జరుగుతుంది. అంటే శాస్త్రాల్లో బ్రహ్మ సరస్వతి యొక్క మహిమ ఏదైతే వర్ణించారో అది సంగమయుగం యొక్క పాత్ర, संगम का चरित्र। अभी फिर तुमको पावन बना रहे, तुम जानते हैं हम बाप से फिर से वर्षा लेने आए हैं, कल्प कल्प लेते आए हैं। फिर जब रावण राज्य शुरू होता है तो गिरना शुरू होता है, अर्थात पावन से पतित बनते हैं। మీరు తెలుసుకున్నారు కదా, బాబా నుండి వారసత్వం తీసుకోవటానికి వచ్చాం మనం, కల్ప కల్పం ఈ వారసత్వం తీసుకుంటున్నాం. రావణ రాజ్యం ప్రారంభం అవడంతో వారసత్వం మన చేతి నుండి తగ్గిపోతూ ఏమవుతుంది, కిందకి దిగజారడం ప్రారంభమవుతుంది. అంటే పావనం నుండి పతితులుగా అయిపోతున్నాము ద్వాపర యుగం నుండి. अब सारी सृष्टि में रावण राज्य सब दुखी है, शोक वाटिका में है। सत्य में तो दुख की बात ही नहीं होती। మొత్తం సృష్టి అంతా ఇప్పుడు ఏముందంటే రావణ రాజ్యం. ఎలా చెప్తాం మనం? అందరూ దుఃఖిగా ఉన్నారు కదా, శోక వాటికలో ఉన్నారు, అందుకే ఇది రావణ రాజ్యం అని చెప్తున్నారు బాబా. సత్యగల దుఃఖం యొక్క విషయమే ఉండదు. ఈరోజు మురళి అంతా బాబా విశ్వం యొక్క ఆది మధ్య అంత్యం వర్ణిస్తూ ఉన్నారు బాబా. आज है श्री कृष्ण जन्माष्टमी। कहते हैं देवकी को 8वां नंबर बच्चा श्री कृष्ण पैदा हुआ। अब 8वां नंबर कृष्ण जन्म लेगा क्या? श्री कृष्ण जन्माष्टमी दी కదా. దేవకికి 8వ పుత్రుడుగా శ్రీకృష్ణ జన్మించాడు అంటారు. బాబా చెప్తున్నారు 8వ నంబర్ కృష్ణుడు పుడతాడా ఏంటి? అక్కడ कृष्ण का जन्म तो होता है सतयुग में, वो वैकुंठ का फर्स्ट प्रिंस है, उन्हें फिर द्वापर में ले गए हैं, तो ये गपूड़ा हुआ ना। కృష్ణుని జన్మ సత్యగల జరుగుతుంది వైకుంఠంలో, కానీ భక్తిలో ద్వాపరయుగంలో జన్మించాడు అని తీసుకెళ్ళి అక్కడ రాశారు చరిత్ర. ఇది అసత్యమైంది కదా. अब तुम बच्चे जानते हो कि अब भी वो आत्मा अंतिम जन्म में पड़ रहे हैं. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు శ్రీకృష్ణుడు ఎక్కడున్నారు, శ్రీకృష్ణుడు ఎక్కడున్నారు? అంతిమ జన్మలో చేరుకుని చదువుకుంటున్నారు శివబాబా నుండి గీత జ్ఞానం రాజయోగం. అతడు ఎవరు?
ब्रह्मा। सतयुग में कृष्ण के माँ बाप को 8 बच्चे तो होते नहीं है, ये शास्त्र भी रामानुसार से पहले से बने हुए। సతయుగంలో కృష్ణుని అమ్మ నాన్నకు 8 మంది పుత్రులు ఉంటారా? 8 మంది పిల్లలు. శాస్త్రాలు కూడా రామానుసారం ముందు ఇలా తయారైపోయి కల్పకల్ప ఇలా తయారవుతాయి ఈ కథలు. వాస్తవానికి 8 మంది పిల్లలు ఎవరికి ఉండరు కదా అక్కడ. సత్యుగంలో 2 పిల్లలే ఉంటారు అందరికి, ఒకరు అబ్బాయి ఇంకొకరు అమ్మాయి. సిస్టమేటిక్ గా ఉంటది అక్కడ సృష్టి. అక్కడ ఏం ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు కూడా చేసుకోరు, ఎందుకంటే సృష్టియే అది సంకల్పంతో యోగ బలంతో జరిగే సృష్టి ఉంటది కదా అక్కడ. దానికి ఇంకా ఆపరేషన్ల పని కూడా ఉండదన్నమాట మళ్ళీ ఆపటానికి. సిస్టమేటిక్ గా 2 పిల్లలే ఉంటారు అందరికి. अब बाप सभी शास्त्रों का सार समझाते, भगवान वाच तुमको ये ज्ञान सुनाते हैं. అయితే 8 జన్మలు మరి వాళ్ళ వంశం నడుస్తుంది కదా కృష్ణుడిది అక్కడ. అందుకే అష్టమి అని చెప్పేశారు. 8వ నంబర్ని అక్కడ గుర్తు చేసుకున్నారు. 8 జన్మలకు గుర్తు. అలాగే 8 రత్నాలు అక్కడ రాజ్యం చేస్తున్నారు కదా అష్టరత్నాలు, దానికి గుర్తు. 8 మంది పుత్రులని కూడా రాసేశారు. ఇప్పుడు బాబా సర్వశాస్త్రాల సారం మనకు వినిపిస్తున్నారు. భగవాన్ వాచ మీకు జ్ఞానం వినిపిస్తున్నారు భగవంతుడు. इसमें गीत व श्लोक आदि की बात नहीं, ये तो पढ़ाई है. పాటలు శ్లోకాలతో పని లేదు ఇక్కడ, మనది చదువు ఇది నడుస్తుంది. बाकी ये शास्त्र आदि सब भक्ति मार्ग की सामग्री है. भक्ति शुरू होने से पहले पहले शिव बाबा का सोमनाथ मंदिर बनाते हैं. శాస్త్రాలు భక్తి మార్గం యొక్క సామగ్రి తయారయ్యాయి. భక్తి ప్రారంభం అవగానే మొట్టమొదట శివ బాబా గుర్తుగా సోమనాథ మందిరం తయారు చేస్తున్నాం మనం. భక్తి ప్రారంభించినప్పుడు మొదటి మందిరం सोमनाथ मंदिर कट्टिंचाम. पहले पहले होती शिव बाबा की अव्यभिचारी भक्ति, और यह है शिव बाबा का अव्यभिचारी ज्ञान जिससे तुम पावन बनते हो. మొట్టమొదట శివ బాబా యొక్క అవ్యభిచారి భక్తి ఇలా ప్రారంభించాను. ఇప్పుడు శివ బాబా యొక్క అవ్యభిచారి జ్ఞానం వింటున్నాం మనం. అంటే బాబా తప్ప ఇంకెవరి మాటలు రుచించాం మనకి. ఇదే అవ్యభిచారి జ్ఞానం. దీని వలన మీరు పావనంగా తయారవుతున్నారు ఈ జ్ఞానం ద్వారా. भक्ति के बाद वैराग्य गाया जाता है. तुमको ये सारी पुरानी सृष्टि से वैराग्य है. पुरानी सृष्टि जरूर विनाश हो तब फिर नई स्थापना हो. भक्ति తర్వాత వైరాగ్యం అని చెప్పారు. మొత్తం పాత ప్రపంచిక వైరాగ్యం మీకు వస్తుంది. పాత సృష్టి తప్పకుండా వినాశనం అయితే కదా కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది మళ్ళీ. ये वही महाभारत लड़ाई जो कल पहले भी हुई थी. అందుకే పాత ప్రపంచ వినాశనం కోసం అదే మహాభారత యుద్ధం వినాశన యుద్ధం జరగబోతుంది. కల్ప పూర్వం ఏదైతే యుద్ధం జరిగింది ఇప్పుడు మళ్ళీ జరగబోతుంది. మూసల్ అది నేచురల్ క్లైమేటిస్ जो हुई थी वो फिर होनी है. మిసైల్స్ తో యుద్ధం, బాంబులతో, ప్రకృతి ఆపదలతో వినాశనం జరిగింది ఒకప్పుడు, ఇప్పుడు మళ్ళీ జరగబోతుంది. దేవతని కभी పతి దునియా పర్ पैर नहीं रखते हैं. ఎందుకంటే దేవతలు ఈ పతిత ప్రపంచంలో ఇప్పుడు అడుగు పెట్టారు కదా, వాళ్ళు ఇక్కడ రావాలి రాజ్యం చేయాలంటే తప్పనిసరిగా ఇది సఫాయి జరగాలి, ఈ నాశనం అవ్వాలి. महालक्ष्मी का आह्वान करते हर वर्ष उनसे धन मांगते. లక్ష్మీ నారాయణ दोनों इकट्ठे మహాలక్ష్మిని ఆహ్వానిస్తారు కదా, ఇల్లంతా మూల మూలక నుంచి వస్తారా లేదా? మరి ఈ ప్రపంచంలో ఎలా దిగి వచ్చేస్తారు ఈ పతిత జనాలు ఉండగా కూర్చొని రాజ్యం చేయడానికి? క్లీన్ అయిపోవాలి ఇది. అందుకే మహాభారత ఎదురుగా నిలిచి ఉంది అన్నారు బాబా. ప్రతి సంవత్సరం మహాలక్ష్మిని పిలుస్తారు, ఫోటో పెట్టి ఇల్లంతా క్లీన్ చేసి పూజ చేసి ధనం అడుగుతారు లక్ష్మీదేవి నుండి. వాస్తవానికి మహాలక్ష్మి అంటే 4 భుజాలతో ఉండే లక్ష్మి పెడతారు. లక్ష్మీ నారాయణ ఇద్దరు కంబైన్డ్ గా ఉన్నట్టు 4 భుజాల్లో మీనింగ్ అది. महालक्ष्मी को 4 भुजा दिखाते, दीपमाला पर उनकी पूजा करते. हर वर्ष भारतवासी भीख मांगते. ये है विष्णु के 2 रूप. దీపావళి రోజు ఇటువంటి చతుర్భుజ మహాలక్ష్మి పూజ చేస్తారు. ప్రతి సంవత్సరం భారతవాసీయులు భిక్ష అడుగుతుంటారు లక్ష్మీదేవిని పూజ చేసి. అయితే మహాలక్ష్మి అంటేనే విష్ణు యొక్క కంబైన్డ్ రూపం ఇది. లక్ష్మి
नारायण कंबाइंड रूपम। మనిషి इन बातों को कोई जानते नहीं, మనుషులకి విషయాలు తెలియదు, నిజంగా నాలుగు భుజాలతో దేవి ఉంటుందని అనుకుంటారు వాళ్ళు కదా। इस समय है प्रजापिता आदि देव और जगदम्बा आदि देवी। अभी श्रीमत पर तुम्हारे सब मनोकामनाएं पूर्ण होते, 21 जन्मों के लिए तुम राज्य भाग्य लेते हो। इस समय लो ప్రజాపిత ఆది దేవుడు మన ఎదురుగా ఉన్నారు, బ్రహ్మ బాబా మరియు జగదంబ సరస్వతి ఆది దేవిగా ఉన్నారు సంగమయుగంలో। ఇప్పుడు శ్రీమతం పైన మీ మనోకామనలన్నీ పూర్తవుతున్నాయని చెప్తున్నారు బాబా। 21 జన్మం के लिए तुम राज्य भाग्य लेते हो। 21 జన్మల వరకు రాజ్య భాగ్యమే పొందేస్తున్నారు। ये ब्रह्मा है साकारी पिता और शिव बाबा है निराकारी पिता। वर्षा तुमको उनसे मिलना है, ब्रह्मा साकारी पिता, शिव बाबा निराकारी पिता। వారసత్వం ఇచ్చేవారు ఇందులో నిరాకారుడు शिव बाबा నుండి దొరుకుతుంది। वो है स्वर्ग का रचयिता, तुम 21 जन्मों के लिए वर्षा पा रहे, कितनी जबरदस्त तकदीर है। शिव बाबा స్వర్గ రచయిత। 21 జన్మల కోసం మీరు వారసత్వం పొందుతూ ఉన్నారు। ఇప్పుడు ఎంత జబర్దస్త్ అదృష్టం తయారవుతుంది మీది। ये भी जानते आएंगे यहाँ वही जिन्होंने 84 जन्मों का चक्र लगाया है, वही आकर ब्राह्मण बनेंगे, ब्राह्मण ही फिर देवता बनेंगे। ఇది కూడా మీరు తెలుసుకున్నారు కదా। 84 జన్మల చక్రంలో ఎవరైతే పూర్తిగా వచ్చారో వాళ్ళే ఇక్కడికి వస్తారు, వాళ్ళే బాబా పిల్లలుగా బ్రాహ్మణులుగా అవుతారు, బ్రాహ్మణులే తర్వాత దేవతలుగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా। अभी तुम बच्चे किसकी जयंती मनाएंगे, ఎవరి జయంతి జరుపుకుంటారు పిల్లలు మీరు? तुमको लक्ष्मी नारायण की मनानी पड़ेगी ज्ञान सहित। वो छोटेपन में राधे कृष्ण, तो दोनों की मनानी पड़े, सिर्फ कृष्ण की क्यों? జ్ఞాన సహితంగా ఆలోచిస్తే లక్ష్మీనారాయణ జయంతి జరుపుకోవాలి అన్నారు బాబా। మహారాజా మహారాణి కదా, అయితే వారి బాల్యంలోని రాధాకృష్ణ కృష్ణుడు జన్మదినం జరిపితే నారాయణది చేసుకున్నట్టు బాబా చెప్తున్నారు। ఇద్దరిది చేయాలి కదా, రాధాకృష్ణ ఇద్దరిది। ఒక కృష్ణుడి జయంతి ఎందుకు చేస్తారు? वो तो कृष्ण को द्वापर में ले गए, राधे और कृष्ण तो दोनों अलग अलग घर के, फिर मिलते हैं तो दोनों की इकट्ठे मनानी चाहिए, नहीं तो समझते नहीं कि कृष्ण का जन्म कब हुआ। కృష్ణుడిని ద్వాపరేగల చూపించేశారు। రాధాకృష్ణుని ఇద్దరు వేరు వేరు ఇంటికి చెందినవారు కదా। కృష్ణుడు అంటే పెద్ద రాజా పుత్రుడుగా ఉంటారు, ఎవరైతే మెయిన్ రాజా ఉంటారో విశ్వ మహారాజా నారాయణ ఫస్ట్ కృష్ణుడు అయితే సాధారణ రాజాకి పుడతారు, తర్వాత వచ్చే కృష్ణులందరూ నారాయణుడికి పుడుతున్నాయి కదా, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు రాజ్యం చేస్తారు। 8 మంది కృష్ణులు ఉంటారు కదా అక్కడ, 8 మంది నారాయణులు ఉంటారు కదా। లక్ష్మీనారాయణ అయితే ఫస్ట్ సెకండ్ అలా। అయితే రాధ మాత్రం చిన్న రాజ్యాలు ఇంకా ఉంటాయి కదా గ్రామాలకి రాజులు, అటువంటి రాజుల యొక్క సంతానంగా ఉంటారు, వేరు వేరు ఇంటికి చెంది ఉంటారు రాధాకృష్ణ। తర్వాత వాళ్ళు ఇరువురు కలుస్తారు కాబట్టి ఇద్దరిది కలిపి అసలు చేసుకోవాలి జన్మ అంటున్నారు బాబా। కృష్ణ జన్మ ఎప్పుడు జరిగింది అనేది ఎవరికి తెలియదు। తుమ్ అబ్ సమస్తే కృష్ణ కా జన్మ, కృష్ణ జన్మ ఎప్పుడు జరిగింది మీకు తెలుసు, ఎప్పుడు జరిగింది? సత్యుగ ఆదిమే హువా తా, సత్యుగ ఆదిలో, సత్యుగంలో కూడా ప్రారంభంలో కృష్ణుని జన్మ జరిగింది। అందుకే ఆకు అయి వచ్చినట్టు చూపిస్తారు, ఆకు పైన తేలుతూ వచ్చినట్టు। రాధే కభీ సత్యుగ ఆదిమే కहेंगे, రాధ ఎప్పుడు జన్మించింది? సత్యుగ ఆదిలోనే, ద్వాపరయుగం కాదు। करके 2-4 वर्ष का अंतर होगा, तुम्हारे लिए सबसे सर्वोत्तम तो है शिव जयंती। 2-4 సంవత్సరాలు తేడా ఉండొచ్చు కృష్ణునికి రాధకు మధ్య। బాబా చెప్తున్నారు మీకోసమైతే అందరికన్నా సర్వోత్తమ జయంతి అంటే శివ జయంతి।
బస్ మేరాతో ఎక్ శివ్ బాబా దూసరా నా కోయి. మీకు అనిపిస్తుంది కదా నాకు ఒక శివ్ బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని. ఆ ఫీలింగ్ లో వెళ్ళిపోయినప్పుడు ఇంకేది ఉన్నతం అనిపించదు బాబాకి మించి. బాబా జయంతికి మించి ఉన్నత జయంతి లేదు, బాబాకు మించి ఉన్నతమైన వారు లేరు, బాబా చెప్పే మాటలకి మించి ఇంకెవరు నాకు నడిపించి గైడ్ చేసేటువంటి నా మంచి తయారు చేసేవాళ్ళు లేరు కదా. तुम अब देवता बन रहे हो, లక్ష్మీ నారాయణ రామ్ సీత బన్ రహే హో. ఇప్పుడు మీరు దేవతలుగా తయారవుతున్నారు, లక్ష్మీనారాయణలుగా సీతారాములుగా. ये भी समझे राम सीता को क्षत्रिय चंद्रवंशी क्यों कहा जाता है? जो नापास होते वो चंद्रवंशी घराने में आते। ये है माए के साथ युद्ध. సీతారాముల్ని క్షత్రియులు అని చంద్రవంశీలని ఎందుకు అంటారు? ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో ఈ చదువులో చంద్రవంశంలో వెళ్ళిపోవలసి వస్తుంది అని చెప్తున్నారు బాబా. రాముడు రావణ్తో యుద్ధం చేయడం కాదు, మాయతో మన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడికి వెళ్తారు చంద్రవంశంలో. త్రేతాయుగంలో రావణ్ పర్ విజయ్ ప్రాప్త కర్తే సీతకే మైదాన్ మీ. త్రేతాయుగంలో ఏమి రావణాసురుడితో యుద్ధం జరగలేదు ఆ రాముడికి. ఇక్కడ రావణుని మీద విజయం పొందుతున్నాం మనం. ఇప్పుడు మనం ఉన్న ప్రపంచమే యుద్ధ మైదానం. అందులో కూడా ఎవరి ప్లేస్ వాళ్ళకి ఇచ్చేస్తారు యుద్ధ మైదానం. మీ ఇల్లు, మీ చుట్టూ సర్కిల్, మీ మైదానం, మీ ఫీల్డ్ ఇది. బాకీ పాండవ కౌరవుకి లడాయి హైని. రావణుని యుద్ధము హింసతో చేసే యుద్ధం జరగలేదు, కౌరవులు పాండవులది కూడా లేదు. తుమ్కో మాయా పర్ జీత్ పాని. ఏ యుద్ధం జరుగుతుంది? మాయపై విజయం పొందాలి మీరు. बाप आत्माओं को कहते हैं माँ में कम याद करो तो तुम्हारे विकर्म विनाश होंगे और माया पर जीत हो जाएगी. శివ బాబా ఆత్మలైన మనకు చెప్తున్నారు, నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మీ వికర్మలు వినాశనం అయిపోతాయి, మాయ పైన మీరు విజయం పొందుతారు. बुद्धि योग बल और ज्ञान बल से माया पर विजय प्राप्त करने. बुद्धि योग बलम మరియు జ్ఞాన బలం ద్వారా మాయ పై విజయం పొందాలి. भारत का प्राचीन योग बल मशहूर है जिससे तुम रावण पर जीत पाकर राज्य लेती है. భారత దేశం యొక్క ప్రాచీన యోగ బలం ప్రసిద్ధి చెందింది శాస్త్రాల్లో కూడా. అదే ఇక్కడ మనం శాస్త్రాల్లో ఏ యోగానికి మహిమ చేశారో అదే యోగం మనం నేర్చుకుని రావణ మీద విజయం పొంది राज्याన్ని పొందుతున్నాం. भारत का प्राचीन योग बल मशहूर है जिससे तुम रावण पर जीत पाकर राज्य लेते हो. बड़ी से बड़ी तकदीर है ना. मुख्य बात ये बेहद के बाप को 21 जन्म सदस्य के वर्षे को याद करना है. అతి గొప్ప అదృష్టం ఇది తయారవుతుంది కదా. ముఖ్యమైన విషయం అనంతమైన బాబాను 21 జన్మల సదా సుఖ వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిన్న సాయంత్రం మురళిలో బాబా స్వర్గానికి తీసుకెళ్లారు కదా, అందరూ విన్నారా? నిన్న ఈవినింగ్ ఇంటూ ఇంటూ స్వర్గంలో యాత్ర చేసి వచ్చేస్తారు. అంత బాగా బాబా స్వర్గాన్ని మన ఎదురుగా పెట్టారు నిన్న వ్యక్త మురళిలో. రోజు అలాగా మనం తిరిగామనుకోండి, మన రాజ్యాన్ని చూసుకొని వస్తే అదేమంటారు? సుఖం యొక్క వారసత్వాన్ని గుర్తు చేసుకోవటం. బాబాను మరి 21 జన్మల సదా సుఖం యొక్క వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. सेकंड में सूरज की बादशाही. जब तक बाप की पहचान बुद्धि में नहीं बैठे तब तक समझ नहीं सकेंगे. సెకండ్ లో స్వర్గ రాజ్యాధికారం పొందుతున్నాం మనం. ఎంతవరకు బాబా పరిచయం బుద్ధిలో కూర్చోదో అంతవరకు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. यहाँ कोई साधु संत आदि नहीं है, ना कोई गीता व शास्त्र आदि सुनाते हैं जैसे साधु लोग सुनाते हैं. ఇక్కడ ఎవరో సాధు సన్యాసి కాదు మన ఎదురుగా కూర్చున్నవారు. గీతా శాస్త్రము ఏదో పట్టుకొని వినిపించే విషయాలు కాదు ఇవి. అక్కడ ఎలాగైతే సాధు సన్యాసులు ఏదో ఒక శాస్త్రాన్ని పట్టుకొని పారాయణం చేసి వినిపిస్తారు, అది కాదు ఇది. అలాంటి సభ కాదు. गांधी भी गीता सुनाते थे और फिर गाते थे पतित पावन सीताराम. अब गीता तो भगवान ने गाई. గాంధీ గారు కూడా గీత వినిపించేవారట. గీత చదివి గాంధీ గీత అని కూడా తయారు చేశారు తర్వాత. గాంధీ గారు గీత వినిపించేవారట. గీత వినిపించేశాక మళ్ళీ లాస్ట్ లో భజన చేసేవారంట. పతిత పావన సీతారాం అంటే సీతారాంని మీద గీత వినిపించారా?
గీత భగవంతుడు వినిపించారు. భగవంతుడు రాముడు వేరు, దేవత రాముడు వేరు. अगर गीता का भगवान कृष्ण था तो फिर राम सीता को क्यों याद करता थी? భగవంతుడు రాముడు, అతని రాముడు అనొచ్చు, ఆత్మని రమింపచేసే రాముడు. కృష్ణుడు అనొచ్చు, ఆత్మల్ని ఆకర్షించే కృష్ణుడు. ఆ పేర్లు దేవతలు వాళ్ళ మీద పెట్టుకున్నారు. దేవతలుగా అంటే సాకార శరీరంతో ఉన్న దేవతలుగా ఉన్న కృష్ణుడు కృష్ణుడు అనే అంటాం, అతన్ని రాముడు అనడానికి లేదు. అలాగే రాముడు రాజ్యం చేశాడు కానీ రాముడు అనే అంటాం, అతడే కృష్ణుడు అనడానికి లేదు. కానీ శివ్ బాబా ఆత్మ రాముడు, నిరాకారి కృష్ణుడు అతడు గీత వినిపించాడు. భగవాన్ రాముడు, భగవాన్ కృష్ణుడు. अगर गीता का भगवान कृष्ण था तो फिर राम सीता को क्यों याद करते थे? అయితే వాళ్ళు ఏమనుకుంటారు, లౌకికంగా వాళ్ళు కృష్ణుడు చెప్పాడు, దేవత కృష్ణుడు చెప్పాడు అనుకుంటారు కదా. అయితే మరి గాంధీ గారు కృష్ణుని భజన చేయొచ్చు కదా, సీతారాం భజన ఎందుకు చేసేవారు గీత చెప్పాక అంటున్నారు బాబా. వాస్తవ में सीता ये तुम हो, राम ही निराकार भगवान. వాస్తవానికి ఆత్మలందరూ మీరు సీతలు, రాముడు నిరాకారుడు భగవంతుడు. सभी भगत थे पुकारते हे राम हे भगवान बाप आकर हम सीताओं को पावन बनाओ. फिर रघुपति राघव राजा राम के देते. सुने सुने बात को पकड़ लिया है. అందరూ మీరు భక్తులు, ఓ రామ ఓ భగవంతుడా రండి అని పిలుస్తున్నారు. భక్తులు సీతలు మీరు ఏమని పిలుస్తున్నారు, రండి సీతలైన మమ్మల్ని పావనంగా తయారు చెయ్యండి అని. అందుకే పతిత పావన సీతారాం అని పిలుస్తున్నారు. ఆ తర్వాత లైన్ వచ్చేటప్పటికి రఘుపతి రాఘవ రాజారాం అనేస్తున్నారు. రఘుపతి రాఘవ రాజారాం అంటే అతడు త్రేతయుగ రాముడైపోయారు. మొదటి లైన్లో అది భగవంతుని మహిమ ఉంది, రెండో లైన్లో వచ్చేటప్పటికి అది శివబాబాకు వర్తించదు, ఆ రాముడిది కలిపేశారు. మళ్ళీ కథలు విన్నారు కదా, ఏదో కథలు విని దాని మీద భజనలు తయారు చేసేసుకున్నారు అంతే. फिर गंगा को पतित पावनी क्यों कहते? ఒకవైపు అలా పాడతారు, పతిత పావన సీతారాం రండి ఆత్మ సీతల్ని మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని. ఇంకొక వైపు పతిత పావని గంగా అని ఎందుకు రాసేశారు అంటున్నారు బాబా. అక్కడ ఎందుకు వెళ్ళి స్నానాలు చేస్తారు మళ్ళీ? ఇంతకీ పతిత పావన సీతారామ, పతిత పావని గంగయ. భక్తి మార్గ में बहुत वहां जाते, वर्ष वर्ष मेला लगता है. సంవత్సరం నదుల తీరాన మేళాలు జరుగుతాయి, చాలా మంది వెళ్తూ ఉంటారు భక్తులు. వహా జాకర్ బైఠతే తుమ్ బైఠే హో జ్ఞాన సాగర్ కే పాస్. అయితే మీరు ఇప్పుడు సంగమీగిన జ్ఞాన సాగరం దగ్గర కూర్చున్నారు. ఓ ఫిర్ పానీ మే జాకర్ స్నాన్ కర్కే ఆతే హై. భక్తిలో నీళ్లతో ఉన్న నదుల దగ్గర వెళ్ళి స్నానాలు చేసి వస్తారు. పావంతో బంతేని పతితి బంతే అయ్యి అయినా పావనంగా అవ్వట్లేదు. ఎన్ని మేళాలకు వెళ్ళి స్నానాలు చేస్తారు, పతితులుగానే తయారవుతూ వస్తున్నారు. తుమ్తో అభి జ్ఞాన్ మార్గమే తుమ్ అభి వహా నహీ జాయింగే. మీరు జ్ఞాన మార్గంలో ఉన్నారు, ఇప్పుడు మీరు గంగా స్నానాలు చేసే అవసరం లేదు. సచ సచ సంగం ఏ హే జబ్కి ఆత్మాయే పరమాత్మ अलग रहे बहुकाल. परम पिता परमात्मा से बहुत समय से कौन बिछड़ते हैं. సత్య సత్యమైన సంగమము అనండి, కుంభ మేళ అనండి, ఇది ఏది ఆత్మ పరమాత్మ చాలా కాలం నుండి దూరం అయిపోయిన వారు కలుసుకుంటున్నాం సంగమీగల్. ఇది అసలైన నదీ సాగర సంగమము, మరి కుంభం మేళ ఇది. అయితే బాబా చెప్తున్నారు పరంపిత పరమాత్మ నుండి చాలా కాలంగా విడిపోయిన వారు ఎవరు? వహి జో పెలే పెలే సత్యుగ్ మే थे. तो जरूर उनसे ही पहले भगवान मिलेंगे, पहले वही आएंगे. సత్యుగ ప్రారంభం నుండి ఎవరు జన్మల్లో వచ్చారు వాళ్ళే కదా మొట్టమొదట భగవంతుని వదిలేసి దూరం అయ్యారు పరంధామం నుండి. ఇప్పుడు బాబా ఎప్పుడైతే ఇక్కడ దిగి వస్తున్నారు వాళ్ళని ముందు బాబాని పొందుతారు, బాబా దగ్గర చేరుతారు. ఎవరు ముందు పరంధామంలో బాబాను వదిలేసి కిందకి దిగారు వాళ్ళు. यहाँ जरूर पढ़ना पड़े, जो स्कूल में ही नहीं आएंगे तो वो क्या सुनेंगे. తప్పకుండా ఇక్కడ ఈ చదువుకోవాలి. ఏం చేయాలి? చదువుకోవాలంటే స్కూల్కి రావాలి. స్కూల్కి రాకపోతే ఏం వింటారు అంటున్నారు బాబా. అటెండెన్స్ పెడతాం, నెక్స్ట్ ఫస్ట్ నుండి మీ పేర్లు రాస్తాం. స్కూల్ కదా, అటెండెన్స్ కూడా ఉంటుంది. ఈ ఫస్ట్ నుండి ఇక్కడ వచ్చి వింటేనే అటెండెన్స్, ఇంట్లో విన్నాను అంటే అది అటెండెన్స్లో లెక్కకి రాదు. ఇక్కడ ప్రాక్టికల్గా వచ్చిన వాళ్ళకి
ప్రెసెంట్ పడుతుంది అనమాట. ఇక్కడ రాలేదు అంటే సెంటర్లో అది ఆబ్సెంట్. ఏ టైంలోనే కొన్ని క్లాస్ టైంలో అవ్వకపోతే వేరే టైంలో వచ్చి యోగం చేసుకుని మురళి పాయింట్స్ విని వెళ్ళారు అంటే అటెండెన్స్. స్కూల్కి రావాలి కదా, స్కూల్కే రాకపోతే ఏమి వింటారు? చదువు అంటున్నారు బాబా. పాఠాలు ఏం చదువుకుంటారు? గోహ్య గోహ్య పాయింట్స్ कैसे समझेंगे? రోజు రోజుకి మంచి మంచి గుహ్యమైన పాయింట్స్ చెప్తారు బాబా. అది తగిలితే మనం చాలా మారిపోతాం. అలాంటి పాయింట్స్ వస్తుంటాయి. స్కూల్కి రాకపోతే ఎలా మీరు అర్థం చేసుకుంటారు ఇంత జ్ఞానం ఇస్తుంటే బాబా? కోయికైతే ఫుర్సత్ని, కొంతమంది అంటారు టైం ఉండదు మాకు రావడానికి మురళికి. బాప్కైతే ఏ హే సచ్చి కమాయి ఓ హే జూటి. బాబా చెప్తున్నారు మరి ఆ సంపాదనకి టైం దొరుకుతుందా మీకు? అది అసత్య సంపాదన, మీరు వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళరు. ఇది సత్యమైన సంపాదన. 1 గంట కేటాయిస్తే ఇది మీతో జన్మ జన్మలకు వచ్చే సంపాదన. తమతో పదం పతి బంతి. ఇక్కడ వచ్చి వింటే ఉడికి నీకు రావట్లేదు, మీరు బాబా కోసం రావట్లేదు, పద్మా పతులు అవుతున్నారు భవిష్యత్తులో మీరు అని చెప్తున్నారు బాబా. बाकी इस समय ये तो झूठी साहूकारी है, बल्कि इतने भी लखपति करोड़पति हैं, गवर्नमेंट भी उनसे कर्जा लेती, परंतु है तो सब झूठी काया, झूठी माया, झूठा सब संसार. బాబా చెప్తున్నారు మీరు పద్మాపతులు అవుతున్నారు, మిగిలిన లక్షలాధిపతులు కోట్లాధిపతులు ఎవరు ఉన్నారు అంత అసత్య సంపాదన, అసత్య ధనవంతులు వాళ్ళు. గవర్నమెంట్ కూడా అప్పు తీసుకుంటదంట, అలాంటి ధనవంతులు ఉన్నారు కదా, వాళ్ళది కూడా బాబా ఏమంటున్నారు? झूठी माया, झूठी काया, झूठा सब संसार. असत्यమైన మాయ, असत्यమైన తనువు, ప్రపంచమే असत्यम. बाप बैठ समझाते बच्चे तुमको कितना साहूकार बनाता हूं, अभी रावण ने तुमको कितना दुखी बना दिया है. శివ బాబా కూర్చొని చెప్తున్నారు, పిల్లలారా మిమ్మల్ని నేను ఎంత ధనవంతులుగా తయారు చేస్తున్నాను తలుచుకోండి. రావణుడు ఎంత దుఃఖిగా తయారు చేసేసాడు. ఇంత చెప్పినా కూడా అర్థం కావట్లేదు కదా మనకి. బాబా మీద కన్నా రావణ ప్రపంచం వైపే సపోర్ట్ అంతమంది. ఎలాగ వదిలేస్తాము అని అర్థం చేసుకోండి. ప్రాప్తి ఇచ్చింది ఎవరు? ఇన్నాళ్ళు ఏదైతే కొద్దిగైన సుఖం అనుభవించమది బాబా నుండి దొరికింది, అప్పుడు సంపాదించుకున్న సంపాదనే. ఇప్పటి వరకు మనకి ఈ లైఫ్ ఈ జన్మలో కూడా ఎక్కడైనా సుఖం అనుభవించాము అంటే ఏ మాత్రమైనా అప్పుడు సంగమీగల శివ బాబా నుండి తీసుకున్నది. రావణ్ణి ఏ మాత్రం మీకు సుఖం ఇచ్చిన ఇది లేదు, దుఃఖమే ఇచ్చాడు, దుఃఖిగా తయారు చేశాడు. అబ్ ఉన్ పర్ జీత్ పాని. ఇప్పుడు ఆ రావణ పైన విజయం పొందాలి మనం. लड़ाई की कोई बात नहीं, लड़ाई से विश्व का मालिक नहीं बन सकते, तुम योग बल से विश्व का मालिक बनते हो. అంటే ఇక్కడ ఏదో ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేసేసేది కాదు, అలా యుద్ధం చేసి విశ్వాన్ని ఎవరు జయించలేరు. మీరు యోగ బలంతో విశ్వానికి మాలికులుగా తయారవుతున్నారు అని చెప్తున్నారు బాబా. योग सिखलाते बाप, इनकी आत्मा भी सीखते बाप, इनमें प्रवेश हो तुमको ज्ञान सुनाते हैं. శివ బాబా యోగం నేర్పిస్తున్నారు, మీ ఆత్మ కూడా నేర్చుకుంటుంది. ఇప్పుడు బ్రహ్మ బాబాలో ప్రవేశించి మీకు జ్ఞానం వినిపిస్తున్నారు. బాబా कहते हैं मैं तो जन्म मरण रहित हूँ, बाप बेहद का बाप है, నేను జనన మరణ రహితుణ్ణి. శివ బాబా చెప్తున్నారు అనంతమైన తండ్రి కదా బాబా. तो बेहद का राज समझाते कि तुमसे माया ने क्या क्या करवाया है. అనంతమైన రహస్యం శివ బాబా వచ్చి చెప్తున్నారు. ఇన్ని రోజులు మాయ మీతో మీ ద్వారా ఏమేమి పనులు చేయించింది తలుచుకోండి. ఎంత మేం పరవశమైపోయి ఎలా నడిచాం మాయ చేతిలో. तुम 5 भूतों के वश होते गए हो, क्या हाल हो गया है. ఎలా తయారైపోయింది మన జీవితం? పంచవికారాలనే భూతాలకు వశమే నడిచాం. ఎలాంటి గతి అయిపోయింది చూడండి మన పరిస్థితి. तुम कितने धनवान थे, भक्ति मार्ग में फालतू खर्चा करते करते अब तुम्हारे क्या हालत हो गई है. భక్తి మార్గంలో బాబా చెప్తున్నారు ఎంత ధనవంతులుగా మీరు ఉండేవారు, నేను ఇచ్చిన ధనం మళ్ళీ భక్తి మార్గంలో ఊరకనే ఖర్చు చేసి ఇప్పుడు మీ పరిస్థితి ఎలా అయిపోయింది. ఇప్పుడు భగవంతుడు వచ్చాడంటే అతను సేవకు పెట్టడానికి ఆ సంపదలు లేవు, అన్ని ఖాళీ అయిపోయి ఉన్న దానిలోని
పెట్టుకుంటున్నారు అనుకోండి, పెట్టుకోవాలి కూడా ఉన్న దానిలోని. కానీ ద్వాపరయుగంలో భక్తిలో మనం ఖర్చు పెట్టిందంతా పోల్చుకుంటే బాబా వచ్చేటప్పుడు అప్పుడు బాబా లేరు కానీ బాబా మనకి స్వర్గం ఇచ్చారని బంగారం పెట్టి వజ్రాలు పెట్టి సోమనాథ్ మందిరం కట్టించాం. ఎన్నిసార్లు మహమ్మదీయులు వచ్చి దండయాత్ర చేసి పట్టుకెళ్ళిపోయారు. ఎన్ని మన కోహినీర్ వజ్రం కానీ అవన్నీ ఇతర ధర్మాల వాళ్ళు కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు భగవంతుడు వచ్చినప్పుడు అవేవి మన దగ్గర మిగలేదు, ఖర్చు పెట్టేశాం. అలా ఎలాంటి పరిస్థితికి వచ్చేసారు. अब भक्ति के बाद भगवान आकर स्वर्ग की बादशाही देते, इसलिए सदगति करने बाप को ही आना पड़ता है. ఇప్పుడు భక్తి పూర్తయింది, భగవంతుడు వచ్చే స్వర్గ రాజ్యం ఇస్తున్నారు మనకు. అందుకే సద్గతి ఇచ్చేటటువంటి బాబా దిగి రావాల్సే వస్తుంది ఈ కార్యం చేయటానికి, స్వర్గ రాజ్యం మళ్ళీ మనకు ఇవ్వటానికి అని చెప్తున్నారు బాబా. భక్తి పూర్తయింది కాబట్టి ఇప్పుడు వచ్చి సద్గతి ఇస్తున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिखी लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य साथ. फर्स्ट पॉइंट, पद्मा पदंपति बनने के लिए सच्ची कमाई करनी. पद्मा పద్మపత్తులుగా తారవటం కోసం సత్యమైన సంపాదన చేసుకోవాలి. ఎలా? ఈ చదువుకోవడం. సత్యమైన సంపాదన అంటే చదువుకోవటం. పढ़ाई में समय का बहाना नहीं देना. ఈ చదువు కోసం టైం లేదనే సాకు మాత్రం చెప్పకూడదు. అలాంటి చదువు కాదు అసలు ఇది. స్కూల్ సాకులు చెప్పి తప్పించుకోవాల్సిన స్కూల్ కాదు ఇది. అంత గొప్ప ప్రాప్తి ఉంది. ఒకవేళ ఈ చదువు కోసం సాకులు చెప్పి రావట్లేదు అంటే అంతకన్నా దుర్భాగ్యం ఇంకేం లేదు కల్పం మొత్తంలో. అందుకే బాబా ఏం చెప్తున్నారు, పద్మపత్తులుగా తయారవటానికి సత్యమైన సంపాదన చేసుకోవాలి. చదువు యొక్క సమయంలో సాకులు చెప్పకండి. ऐसे नहीं पढ़ाई के लिए फुर्सत नहीं, रोज पढ़ना जरूर है. ఈ చదువు కోసం నాకు టైం సరిపోదు అనే మాట చెప్పకండి. రోజు తప్పకుండా చదువుకోవాలి అని చెప్తున్నారు బాబా. సెకండ్ పాయింట్, एक बाप की अव्यभिचारी याद मेरे आत्मा को सत्व प्रदान बनाना है. ఒక్క బాబా యొక్క వ్యభిచారి స్మృతిలోనే ఉంటూ ఆత్మను సత్వప్రధానంగా తయారు చేసుకోవాలి. मेरा तो एक शिव बाबा, दूसरा ना कोई, यही पाठ पक्का करना है. అవ్యభిచారి స్మృతి అంటే ఏంటి? నాకు ఒక శివ్ బాబా తప్ప ఇంకెవరు లేరు అని ఇదే పాఠాన్ని పక్కా చేసుకోవాలి. वरदान, सदा एक बाप के स्नेह में समाई हुई सर्व प्राप्तियों में संपन्न और संतुष्ट भव. సదా ఒకే బాబా యొక్క స్నేహంలో ఇమిడి ఉండేటటువంటి సర్వ ప్రాప్తుల్లో సంపన్నంగా మరియు సంతుష్టంగా కండి. సదా ఒక బాబా యొక్క స్నేహంలో ఇమిడి ఉండే సర్వ ప్రాప్తుల్లో సంపన్నంగా మరియు సంతుష్టంగా కండి. जो बच्चे सदा एक बाप के स्नेह में समाये हुए हैं, बाप उनसे जुदा नहीं और वे बाप से जुदा नहीं. ఏ పిల్లలైతే సదా ఒక బాబా యొక్క స్నేహంలో ఇమిడి ఉంటారో బాబా వారి నుండి ఎప్పుడు వేరు కారు మరియు వారు బాబా నుండి వేరు కారు. స్నేహంలో ఇమిడి ఉండడం అంటే అది. हर समय बाप के स्नेह के रिटर्न में सर्व प्राप्तियों से संपन्न और संतुष्ट रहते हैं. ప్రతి సమయంలో బాబా స్నేహంలో ఉన్నదానికి రిటర్న్ గా సర్వ ప్రాప్తులతో సంపన్నంగా మరియు సంతోషంగా ఉంటారు. వాళ్ళు దేనికి డిస్టర్బ్ అవ్వరు. అన్నీ మనకున్నాయి అనే వాళ్ళు ఎలా ఉంటారు? అబ్బా ఇది ఎంతమంది, అబ్బా వాళ్ళ దగ్గర ఎంత ఉంది, వీళ్ళకి ఎంత వచ్చేస్తుంది, కన్ను ఎటువైపు వెళ్ళదంటారు కదా, కళ్ళు పడవ అంటారు. ఎందుకు? సంపన్నంగా ఉన్నాం కాబట్టి సంతుష్టంగా. ఎవరు బాబా స్నేహంలో మునిగిపోయి ఉంటారో
భౌతికమైన ప్రాప్తులు వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, కానీ లోపల నుండి తృప్తిగా సంపన్నంగా ఉంటారు వాళ్ళు. इसलिए उन्हें और किसी भी प्रकार का सहारा आकर्षित नहीं कर सकता. అందుకే వారికి ఇంకే రకమైన బాహ్యమైన పదార్థాలు, బాహ్యమైన ఆధారము, బాహ్యమైన ఆధారాలు ఆకర్షితం చెయ్యవు. स्नेह में समाई हुई आत्माएं सदा सर्व प्राप्ति संपन्न होने के कारण सहज ही एक बाप दूसरा न कोई इस अनुभूति में रहती है. స్నేహంలో ఇమిడిపోయి ఉన్న ఆత్మలు సదా సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉన్న కారణముగా సహజంగానే ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవరూ లేరు అని అనుభూతిలో ఉంటారు వారు. समाई हुई आत्माओं के लिए एक बाप ही संसार है. బాబా స్నేహంలో ఇమిడిపోయిన ఆత్మల కోసం ఒక్క బాబాయే సంసారం, ఇంకెవ్వరు వరకు. అటువంటి అనుభూతిలోకి వెళ్ళిపోతేనే సంపన్న సంతుష్ట ఆత్మగా ఉంటారు. ఆ అనుభూతి చేసుకునేది భౌతికంగా మీరు ఎన్ని ప్రాప్తులు పెంచుకునే ప్రయత్నం చేసినా పర్సనాలిటీలో సంపన్నత రాదు. వీళ్ళు సంపన్నులు అనే మెరుపు మనలో కనిపించదు. ఎప్పుడు అది కనిపిస్తుంది? భౌతిక ప్రాప్తులు అవి వేరు, వాటి కోసం నేను పరుగులు తీసేది లేదు. నేను దేనికోసం పరుగు తీస్తున్నాను, తప్పిస్తున్నాను? ఒక బాబా తప్ప నాకు ఇంకెవరూ లేరనే స్నేహంలో బాగా నేను లీనమై ఉండాలి. ఆ లింక్ బాబా నుండి సెకండ్ కూడా తెగకూడదు. దానికోసం ఏవి వ్యర్థ సంకల్పాలు, వికల్పాలు, నెగిటివిటీ, వ్యర్థము, వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు ఏది మన మైండ్లో ఇంకా ఎంటర్ అవ్వకూడదు. ఒక బాబా తప్ప ఇంకెవరు లేరు అంటే అదే సంపన్న సంతుష్ట స్థితి తయారు చేస్తుంది మనలో. स्लोगन हाथ के मान शान के पीछे दौड़ लगाने के बजाय स्वमान में रहना ही श्रेष्ठ शान है. హద్దులో ఉన్న పేరు ప్రఖ్యాతి వెనుక పరుగులు తీయడానికి బదులు మన స్వమానంలో మనం ఉండడమే శ్రేష్టమైన హోదా, శ్రేష్టమైన హుందా. హద్దులో ఉన్న పేరు ప్రఖ్యాతుల వెనుక పరుగు తీయడానికి బదులు మన స్వమానంలో మనం ఉండడమే శ్రేష్టమైన హుందాతనము. కాబట్టి ఎవరికైనా పేరు వస్తుంది, ప్రఖ్యాతులోకి వెళ్ళిపోతున్నారంటే ఎవరిని చూసి మనం పరుగులు తీయక్కర్లేదు. ఎవరైనా పెరిగిపోతున్నారంటే మనం ఏం పెరిగిపోవాలని అనుకోక్కర్లేదు. మన స్వమానంలో మనం ఉండాలి. ఒకటి వరదానంలో విన్నారు కదా, ఒక బాబా తప్ప ఇంకెవరు లేరు. ఒకవేళ అటువైపు కాంపిటీషన్, కంపారిజన్ వీటివైపు వెళ్ళింది మన మైండ్ అంటే ఏక్ బాబ్ దూసరా నాకు అనే సబ్జెక్ట్లో మనం లేము అని ఆ ధారణలో. అది ధారణ అయిపోతే ఆటోమేటిక్గా పేరు ప్రఖ్యాతి మాన్ షాన్ ఇది మనకి డిస్టర్బ్ చేయదు మన మైండ్. ఉంది ఓకే, లేదు ఓకే, స్వమానంలో ఉండగలం. ఒక బాబాతో కనెక్ట్ అయి ఉండిపోతే స్వమానంలో ఉండడమే మన కోసం శ్రేష్టమైన పొజిషన్, శ్రేష్టమైన పోస్ట్. అది అంతకన్నా మించింది ఎవరు? మన స్వమానంలో మనం ఉంటే ప్రైమ్ మినిస్టరే కానీ రాష్ట్రపతి కానీ వాళ్ళ పోస్ట్ కూడా మన పోస్ట్ని ఏమీ చేయలేదు. దీనికోసం పదవులు అక్కర్లేదు. స్వమానంలో ఉంటే అంతకన్నా గొప్ప పదవి ప్రపంచంలో లేదు. అచ్చా, బాబా ఎన్ని విషయాలు మనకు చెప్తూ బుద్ధిని ఎక్కడికెక్కడే తీసుకెళ్ళిపోతారు. అందుకే మురళి వింటే 3 లోకాల్లో వెళ్తాం రోజు మనం వింటూ వింటూ. 3 కాలాల్లో తీసుకెళ్ళిపోయారు. ఈ రోజైతే బాబా విశ్వం యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం ప్రకాశం మీకు లభించింది. ఈ విషయాలు బుద్ధిలో గుర్తుంచుకుంటూ గుర్తు చేసుకుంటూ సదా హర్షితంగా ఉండండి అని చెప్తున్నారు బాబా. లక్ష్మీనారాయణ రాధాకృష్ణ రూపాల్లో మీరే ఉండేవారు కదా, ఎలా మళ్ళీ మీరు దిగిపోతున్నారు? నేనే వచ్చి మళ్ళీ మీకు సద్గతి ఇస్తున్నాను.
మీరు వెళ్ళబోయే ప్రపంచం. నిన్నటి మురళి కూడా విన్నారు కదా. అలా మీకు ఎప్పుడైనా బాధ కష్టం అనిపించినప్పుడు సత్యగాని గుర్తు చేసుకోండి. ఈ రోజే ఇది, రేపు నేను అక్కడ ఉంటాను అని అక్కడికి వెళ్ళిపోండి, తేలికైపోతారు. ఎంజాయ్ చేయండి అక్కడికి వెళ్ళి. ఆ ప్రపంచంలో ఒక్కసారి వెళ్ళి నేను రిఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అని. ఈరోజు అదృష్టాన్ని కూడా గుర్తు చేస్తున్నాను బాబా. అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చారు కదా ఇక్కడ ఈ పాఠశాలలోని. బాబా మళ్ళీ 21 జన్మల అదృష్టం తయారు చేసేస్తున్నారు. బాబా శ్రీమతం ఏందాడు, 21 జన్మల అదృష్టం తయారు చేసేసుకుంటున్నాం. బుద్ధి యోగ బలం, జ్ఞాన బలం ద్వారా మాయా రావణ్ణి మీద విజయం పొందడంతో మీ అదృష్టం ఉన్నతమైంది తయారైపోతుంది. దేవతలుగా తయారైపోతున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. జ్ఞానసాగరుడు బాబాతో కలుసుకున్నారు మీరు. ఇది అసలైన మేళ, దీనిలో మీరు పావనంగా తయారైపోతున్నారు అని చెప్తున్నారు బాబా. అందుకే బాబా యొక్క అవ్యభిచారి జ్ఞానం వినాలి, అవ్యభిచారి స్మృతిలో ఉండాలి. చదువు యొక్క విలువ కూడా చెప్తున్నారు బాబా. కోట్లు రావచ్చు, మీకు లక్షలు సంపాదించవచ్చు, కానీ అదంతా అసత్య సంపాదన. అలా అని బాబా మానేయండి అని చెప్పట్లేదు. 24 గంటలలో 1 గంట అయితే తప్పనిసరిగా సాకులు చెప్పకుండా కేటాయించాలి ఈ చదువుకి. ఎందుకంటే దీంతో జన్మ జన్మల వరకు పద్మపత్తులు అవుతున్నారు. మీ మనోకామనలన్నీ పూర్తయిపోతున్నాయి ఈ చదువుతోని అని చెప్తున్నారు బాబా. ఇది భగవాన్ వాచ కూడా. ఈ పాఠశాలలో పాఠాలు చెప్పే వాళ్ళు ఎవరు? సాధు సన్యాసి కాదు, ఏ గురువు గోసాయి కాదు, స్వయం భగవంతుడు. ఇది భగవాన్ వాచ అని చెప్తున్నారు బాబా. అందుకు సాకులు చెప్పకూడదు. సాకులు చెప్తే భగవంతుడికి ఇన్సల్ట్ చేసినట్టు. వరదానం సదా ఒక్క బాబా స్నేహాన్ని మిడిపోయి ఒక బాబా తప్ప నాకు ఇంకెవరు లేరనే స్థితిలో సర్వ ప్రాప్తుల్లో సంపన్నంగా సంతుష్టంగా అనుభవం చేసుకోండి అంటున్నారు బాబా. స్లోగన్: హద్దులో ఉన్న పేరు ప్రఖ్యాతులు వెనుక పరుగులు తీయకండి. భలే ఎవరైనా పరుగులు తీస్తున్నా చూడండి, పరిగెత్తండి 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 అనండి వాళ్ళని. మనమేమి వాళ్ళే పరిగెడుతున్నారు, నాకు లేదు పేరు, నాకు ప్రఖ్యాతి లేదు, నాకు సంపదలు లేవు, నాకు డబ్బు లేదు, నాకు భవనం లేదు. చిన్న విషయాలు అవన్నీ. బాబా చెప్పారు కదా, మహారథి అంటే మనం ఇక్కడున్నాము, ఇవి ఇంత 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 బొమ్మలు పెట్టుకుని ఆడుకునే లాంటి ప్రాప్తులు అవన్నీ. వాటిని నేను చూసేది లేదు. కాబట్టి హద్దులో ఉన్న పేరు ప్రఖ్యాతి వెనుక పరుగులు తీయకండి. వాళ్ళు పరిగెడుతున్నారు, వీళ్ళు పరిగెడుతున్నారు, వాళ్ళు చేసేసుకున్నారు, వీడు మనం దానికోసం రాలేదు కదా బాబా. మన స్వమానంలో మనం ఉండాలి, మనం బాబాతో కనెక్ట్ అయి ఉండాలి. బాబా నేను ప్రపంచం తప్ప ఇంకో ప్రాపంచిక విషయం, ఇది కూడా ప్రాపంచిక విషయాలు. వాళ్ళ పేరు ఎక్కువ వచ్చేస్తుంది, వీళ్ళ పేరు ఎక్కువ వచ్చేస్తుంది, వాళ్ళ ప్రాప్తులు ఎక్కువ, వీళ్ళ ప్రాప్తులు, భౌతికమైన ప్రాప్తులు చూసి మనం అలా ఆలోచించడం, అది కూడా ప్రాపంచిక చింతన అని అంటారు. బహిర్ముక్త కదా. దాని నుండి దూరంగా స్వమానంలో ఉండడం అంటే అంతర్ముఖతం. స్వమానంలో మనము ఉండే అనుభూతులు ఎప్పుడు ఉంటే అదే శ్రేష్టమైన హుందాతనం, శ్రేష్టమైన పొజిషన్ అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. రేపు మధుబన్ బయలుదేరుతున్నాం మేము టీచర్స్ బట్టి కోసం. మళ్ళీ 28 తిరిగి వస్తాం. గ్రూప్స్ వైజ్ బట్టీలు అవుతున్నాయి. అందరూ అక్కేలు కూడా, టీచర్ అక్కేలు ఒకరి తర్వాత ఒకరు గ్రూప్స్లో వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మా గ్రూప్ వాళ్ళది బట్టి అవుతుంది. దానికోసం బయలుదేరుతున్నాం. ఓం శాంతి. तुमसे ही प्यार करूं बाबा, एक तुमसे ही प्यार करूं बाबा, एक तेरे ही गुण
एक तेरे